నేను ఏ లైఫ్ కోసం ఎదురు చూడలా, నా కుటుంబం కోసమే కేవలం చూసుకోండి. నా కుటుంబం, నా వృత్తి, ఇది తప్ప నేను ఇంకేమి చూడరు మీరు. నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుళ్ళు దేవాలయాలు నేను బాగా వెళ్తా, నమ్ముతా దేవుణ్ణి. ఈ మంత్రాలు జాతకాలు నేను నమ్మను, కానీ ఇవన్నీ నమ్మను. జాతకాలు అసలు నమ్మను. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే, దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అది నమ్మినవాడు నేను, మా ఆవిడ నేను అదే అనుకుంటాం. మేము మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు కలవలేదంటండి. అమ్మ కడుపు కాల జాతకం కలిసిదేంటరా, మా అబ్బాయి మంచి చూడా కాదా అడగంటరా, మా అబ్బాయి తాగుతాడు, మా అబ్బాయి తిరుగుతాడు అనే జాతకాలు కలిగితే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు. నేను నమ్మనవి, ఈ జాతకాలు నమ్మను. ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అవి కూడా నేను నమ్మను. సినిమాల పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ మరి మీరు రైటర్, మంచి రైటరు, మంచి నటులు, ఇటు మరి చేస్తారా? ఇక మరొకసారి మీరు స్టేట్మెంట్ చెప్పి, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు. యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డింగ్ డాంగ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబంధం చేత నన్ను క్షమించండి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక నేను పరకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నా కుటుంబం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకళ్ళు పెట్టుకోండి. నేను ఈ రోజు నుంచి డింగ్ డాంగ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు. జగన్ గారు, మేడం గారు, మీకు కాళ్ళకి నమస్కారం పెడతా. నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఎంతో 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 ప్రేమగా, ఒక ముఖ్యమంత్రి ఎంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని, ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు. అదొకటి అన్న, నన్ను క్షమించు. ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు, నా భార్య. ఎప్పుడు 24 గంటలు నా భార్య భర్తల్లో ఉండాలా. అప్పుడు డబ్బుల కోసం, అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని, పూరి గుడిసెలో ఉన్నవాడిని, సినిమాలో టికెట్లు దింపుకొని అమ్ముకునేవాడిని. అలాంటి అప్పటికే డబ్బులు లేక పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా డబ్బులు సంపాదించిన తర్వాత మన రాజకీయం. పాపం నా భార్య, నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయలేదు. ఎంత అదృష్టవంతుడి, సేమ్ టైం అంత దురదృష్టవంతుడి. నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది. ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా, డబ్బు లేనే ఇస్తా, నార్కో టెస్ట్ చేయండి మీరు కావాలంటే. అంతవరకు నేను చెప్పగలను. ఏం బ్రేకింగ్ పెట్టాలో అర్థం కావట్లేదు. బ్రేకింగ్ లైన్ చెప్పారు. రాజకీయాల నుంచి డబ్బులు పోసాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోసా అన్నా, జగన్కి రామరామం చెప్తూ పోసాయని అన్నా ఏం పెట్టుకుంటారు. ఒక్కసారి నేను చెప్పాను, నా పట్ల జగన్ గారు ఎలా ప్రేమించాడో మీకు తెలుసు. సేమ్ టైము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏవైనా చేయలే. గుర్తుందా, ఒకసారి చెప్పా, మొన్న ఈ మధ్య ట్యాక్స్ చెప్పా నారాలో. ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని ఇంకోదాన్ని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాలని నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప, వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. అది కూడా చెప్పాను నేను లైవ్లో. చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి, మీ రాజకీయ పరిణితికి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పా. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా, మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా. నేను మావిడ కూడా అంట, మావిడ కూర బాగా వండినప్పుడు సూపర్గా ఉండేవు లత అంట. అందులో రాళ్ళు వచ్చి ఉప్పు ఎక్కువైందనుకో, ఏంటమ్మా ఉప్పు ఎక్కువ వేసేది చండాలంగా అన్న తింటారు కదా, మనం బతికామంట. ఆ పొగిడినప్పుడు మా ఆవిడ తీసుకుంది, నా కోపం వచ్చినప్పుడు తీసుకోదా, మీరు అలాగే తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎబోవ్ ఆల్ సార్,
నేను ఎక్కువగా మిస్ అయిపోతున్నానంటే మీడియాని. మీడియా మీరు నాకు 87వ సంవత్సరం నుంచి నేను చిన్నప్పుడు ఒక బాయ్గా ఉన్నప్పుడు మద్రాసులో అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్టులు సినిమా వాళ్ళు అరే కుర్రోడు బాగా చదువుకున్నాడు పాపం ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నారంట బాయ్ లాగా ఉండి అని నాకు 1/2 పేజీ 1/4 పేజీ రాసేవాళ్ళు. పెద్ద పెద్ద రైటర్లు కూడా రాయలా. వాళ్ళందరికీ పాదాబంధం చేస్తున్నా. మీ అందరు ఎంతో నన్ను ఎప్పుడూ ఏ కులం ఏ మతం ఏ పార్టీ చూడకుండా నన్ను ఎప్పుడూ అభినందించేవాళ్ళు. నన్ను అభినందించేవాళ్ళు T5లో ఉన్నారు, ఏబేనాంధ్రలో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు, ఈనాడులో ఉన్నారు, అందుట్లో ఉన్నారు. అందరికీ నేను మెప్పించినా ఒప్పించినా నొప్పించినా సరే, నొప్పించానుకుంటే క్షమించండి, ఒప్పించానుకోండి అభినందనలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.